గునుగు పూలు, తంగెడు, బంతి, చామంతి, గడ్డి పూలు ఇట్లా రకరకాల పూలు తెచ్చి జరుపుకుంటున్న బతుకమ్మ 4వ రోజుకు చేరింది. తెలంగాణ అంతటా యాడ చూసినా, యా గల్లీ చూసినా ఉయ్యాల పాటలతో ఊగిపోతాండే. సరే, మన కాడ పుట్టిన పండగ కాబట్టి మనం యా మాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తాం. సరే, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే కానీ ఆ బయట దేశం ఏంది దుబాయ్లో గుడక బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతాయంట. చూడండి, ఎడారి దేశమైన దుబాయ్లో మన బతుకమ్మ సంబరాలు జోరుగానైపోండ్రి. తీరు పూలతోని బతుకమ్మలను పేర్చిన అక్క చెల్లెళ్ళు ఒక్కతాన చేరి మన సాంప్రదాయ పండుగను దండిగా చేసుకున్నారు. దేశం కాని దేశంలో మన పూల పండుగను చూసి అక్కడి జనాలు ములిసి ముప్పందు అయ్యారు. దేశం అంతటా పూలను కొంచబోయి దేవుని తాన పెట్టి కొలుసుకుంటే మనం మాత్రం ఏకంగా పూలనే కొలుసుకుంటుంటాం. దునియాలో ఇంతకంటే గొప్ప పండుగ ఇంకేమన్నా ఉంటదా అని సంబరంగా ఆడిపాడిరు మన అక్క చెల్లెళ్ళు. బయటి దేశాలకు బతుకు తెరువు కోసం పోయినాక నీకు సంబరం చూస్తుంటే మా ఇంటికాడు ఉన్నట్లే ఉన్నది, అందుట్లో తెలంగాణలో ఆడిపాడినట్టే ఉన్నది అని చెప్పుకుంటా మస్తు మురిచిర్రు. ఇక దుబాయ్ లో పెట్టిన బతుకమ్మ పండుగ కాడికి పోయిన మంత్రి జూపల్లి సార్ మాట్లాడుకుంటా బతుకమ్మ గొప్పతనం ఏందో చెప్పుకొచ్చిండు. ఒకనాడు దశాబ్దాలు శతాబ్దాల కింద గ్రామాలకు పరిమితమైనటువంటిది ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ఖండాంతరాలు దాటి ప్రపంచంలో ప్రతి నగరంలో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతే కదా, మరి ఒక దుబాయ్లనే కాదు మన తెలుగింటి ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా ఆడ బతుకమ్మ పండుగ అవల్దారి అవుతుంది. ఉన్నది బయట దేశంలో అయినా సొంత ఊళ్ళు ఉన్నట్టే ఆడిపాడీలు అనుకుంటా మస్తు ములిసి ముప్పందం అయిండు మంత్రి సార్ కూడా. ఇక బతుకమ్మలు ఆడేతందుకు వచ్చిన అక్కలు మాట్లాడుకుంటే ఏమన్నారు అది కూడా ఎన్నో పారి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న మన ఆడబిడ్డలు ఎప్పుడు 700 మంది పైగా వచ్చి ఆడతారు. ఇండియా నుంచి ఒక 200 మంది ఆడబిడ్డలు వచ్చారు ఈ దేశంలో దుబాయ్ దేశంలో బతుకమ్మలు ఆడడానికి. అదే కాకుండా వేరే దేశం వాళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మొరొక్కో నుంచి ఇలా ఆల్మోస్ట్ 6-7 దేశాల నుంచి వచ్చారు. రష్యా నుంచి కూడా వచ్చారు, ఆల్ ద వే ఫ్రమ్ రష్యా. సో చాలా సంతోషంగా ఉంది. మన కల్చర్ అన్ని దేశాలకి ఇలా వెళ్తూ చాలా ఎక్కువ ప్రాస్పర్ అవ్వాలి తెలంగాణ అని విష్ చేస్తున్నాం. అబ్బా, ఎంత గొప్ప ముచ్చట చెప్పింది చూడులే. మన తెలంగాణలో ఎక్కడనో మారుమూల పల్లెలో పుట్టిన బతుకమ్మ ఇప్పుడు దేశాలు దాటి అక్కడ వాళ్ళను కూడా బిత్తర పోయేటట్లు చేస్తుంది అన్నట్టే మాట్లాడుకొచ్చింది అక్క. గిట్లా గల్ఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో దుబాయ్లైన బతుకమ్మ సంబరాలను దునియా మొత్తం చూపించేందుకు మా టెంటీ వాళ్ళు కూడా పట్టు పట్టిపోయిరు. ఇటు రాష్ట్రం అంతటా అయ్యేటి 5వ నాడు అట్ల బతుకమ్మ సంబరాలను చూపెట్టుకుంటూనే అటు బయట దేశాలలో అయ్యేటి సంబరాలను కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఏదైతే మొత్తానికి ఒక తెలంగాణలోనే అనుకున్నాం గానీ బయట దేశాల పోయింటి కూడా మన బతుకమ్మ ఆటలు చిన్నగా లేవు పోండ్రి.